మదనపల్లి మండలం కురవంక గ్రామ పంచాయతీ పాలకవర్గానికి గురువారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పసుపులేటి చలపతి సేవలను వక్తలు, వార్డు సభ్యులు అభినందిస్తూ ఘనంగా దుశ్శాలువ, గజమాలలతో సన్మానించారు. గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయటంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో, మౌలిక సదుపాయాలు కల్పించటంలో సర్పంచ్ పసుపులేటి చలపతి చూపిన చొరవ ప్రశంసనీయము, ఆదర్శనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లోనూ చలపతి ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు. పంచాయతీ వార్డు సభ్యుల తోడ్పాటుతోనే అభివృద్ధి చేయగలిగానన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించడంలో అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమైందని అన్నారు. కురవంక గ్రామ పంచాయతీ అభివృద్ధిలో సర్పంచ్ పసుపులేటి చెరగని ముద్రను వేసుకున్నారని, దానిని ఎవ్వరూ విమర్శించలేరని కొనియాడారు. నిత్యం ప్రజలతో మమేకమై సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడంతో పాటు అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 5 ఏళ్ల కాలాన్ని ప్రజలతో మమేకమై ముందుకు సాగారని కొనియాడారు. పంచాయతీ అభివృద్ధి చెందుతూ ఉంది అంటే మన సర్పంచ్ గారి యొక్క వ్యక్తిత్వం, నిజాయితీ, నిబ్బరము, ప్రతి ఒక్కటి అన్ని పంచ లక్షణాలు కలబోస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన సర్పంచ్ గారు. అలాంటి సర్పంచ్ గారి దగ్గర పనిచేస్తున్నామంటే, అతనికి తోడుగా వాదోడుగా ఉన్నాము అంటే, మా వార్డు మెంబర్లు అందరము కూడా కలిసి ఉన్నామంటే ఇది ఒక కుటుంబం మాదిరినే. అందరము కలిసి ఒక కుటుంబంలో పెద్ద ఏ విధంగా చెప్తాడో ఆ పెద్ద మాటలనే వింటూ కూర్చోసలి నిధులతో మన పంచాయతీని డెవలప్ చేసినటువంటి మన సర్పంచ్ గారిని ఎన్నిసార్లు ఎంత కోరినా కూడా తక్కువే. ఇంకా కొన్ని విషయాలైతే మన ఇంత నీతి నిజాయితీగా ఉన్నటువంటి మన సర్పంచ్ గారికి కొన్ని దుష్టశక్తుల వల్ల కొన్ని అభియోగాలు జరిగినాయి. కానీ ఆ దుష్టశక్తులు ఎదుటి వ్యక్తి ఏ స్థానంలో ఉన్నాడు, ఏ స్టేజ్లో ఉన్నాడు, అటువంటి వ్యక్తి పైన మనము అభియోగాలు మోపుతాండామే కూడా మనకి నిన్నటితో నిజాయితీ ఎంత మాత్రం